Are you ready for Hi, tomorrow? all excited, fingers crossed. Let's do it. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో రామాయణం మూవీ టీజర్ గ్లిమ్స్ అయితే వచ్చేసాయి. సో ఈ గ్లిమ్స్ ఎందుకు పెట్టారు అంటే ఒక ఇంట్రడక్షన్, అంటే పెద్ద పెద్ద బాలీవుడ్ మూవీస్కి, హాలీవుడ్ మూవీస్కి ఒక చిన్న ఇంట్రడక్షన్ లాంటిది ఇస్తారు. సో అలాగైతే రామాయణం గ్లిమ్స్ అయితే ఈరోజు రిలీజ్ చేశారు. మనందరికీ తెలుసు ఆదిపురుష్ ఓం రౌత్ ఎప్పటికీ మర్చిపోరం, భారీ ఎదురు దెబ్బ. ఎందుకంటే రామాయణం అనేది ఆ స్టోరీ మనందరికీ తెలుసు, చాలా సినిమాలు తీశారు దాని మీద. అయినా కూడా మళ్ళీ ఎందుకు అనంటే ఒకసారి ఈ రామాయణం చూసిన తర్వాత, ఈ గ్లిమ్స్ చూసిన తర్వాత, ఈ 3 నిమిషాల ఆ వ్యవధిలో వాళ్ళు తీసిన విజువల్స్ చూశాక సరిపోదు, రామాయణాన్ని ఎన్నిసార్లు తీసినా సరిపోదు అని అనిపించింది. అసలు ఆ విజువల్స్ ఎందుకింత, ఈ రామాయణంకి ఇంత హైప్ ఎందుకు అనంటే ఈ మూవీ మన ఇండియాలో భారీ బడ్జెట్ కలెక్షన్స్, హయ్యెస్ట్ కలెక్షన్స్ చేసింది 2000 కోట్లు దంగల్ మూవీ. ఆ దంగల్ మూవీ డైరెక్టర్ నమిత్ మల్హోత్రా. ఈ పేరు గుర్తుపెట్టుకోండి. ఈయన తీసింది 2 సినిమాలు. ఒకటి దంగల్ 2000 కోట్లు కలెక్ట్ చేసింది, ఇంకొకటి చిచోరే సుశాంత్ రాజ్పుత్తో, చనిపోయిన సుశాంత్ రాజ్పుత్తో తీశారు. అది కూడా సూపర్ అంటే సూపర్ మూవీ. చాలా ఎంటర్టైన్మెంట్, చాలా ఫీల్ ఉంటుంది ఆ మూవీస్. సో ఈయన మూవీస్ చాలా ఫీల్గా ఉంటాయి. అసలు ఈ మూవీలో హైలైట్ ఏంటంటే విజువల్స్ భయ. ఈ 3 మినిట్స్లో వచ్చే విజువల్స్ ఉంటాయి. అబ్బబ్బబ్బబ్బబ్బా. సినిమా 2 పార్ట్స్గా ఉంటుందంట. సో 180 సెకండ్స్ అంటున్నారు. నిజంగా విజువల్ వండర్ అయితే అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు మన ఇండియాలో ఇలాంటి సినిమా లేదు అని అనుకోవచ్చు. డే 1 కలెక్షన్లు గుర్తుపెట్టుకోండి, ఈజీగా 300 కోట్లు అయితే ఖచ్చితంగా వస్తాయి. ఈ మూవీ బడ్జెటే 850 కోట్ల దాకా ఉంది. అంటే మన ఇండియాలో ఇప్పటి వరకు భారీ బడ్జెట్ మూవీ అని అయితే అనుకోవచ్చు. సో రాముడి పాత్రలో రణబీర్ కపూర్ ఎగ్జాక్ట్గా షూట్ అయిపోయాడు సినిమాలో. సీత క్యారెక్టర్ సాయి పల్లవి, విలన్ రావణుడి క్యారెక్టర్లో యష్. ఈ మూవీకి ఇదే హైలైట్. అంటే ఈయన బదులు వేరే వాడిని పెడితే తేడా కొట్టేసేది, కానీ ఈయనను పెట్టడం వల్ల యష్ విలన్కి చాలా సెట్ అయిపోతాడు. సో ఆది పురుష్ లాగా ఉంటుంది ఆ విజువల్స్ అని అనుకుంటారు. అంటే లోపల క్యారెక్టర్స్, ఆ బొమ్మల క్యారెక్టర్స్ ఉంటాయి అనుకోనే లాస్ట్ ఈ గ్లిమ్స్లో లాస్ట్ లాస్ట్ 5 సెకండ్స్లో రణబీర్ కపూర్ నిజంగా రాముడిలాగే కనిపించాడు. అలాగా న్యాచురల్గా ఉంది. యష్ని కూడా విలన్గా చూపించాడు. అది మాస్క్ కప్పుకొని కొన్ని విజువల్స్ చూపించారు. ఈ మూవీ బీజిఎం మ్యూజిక్ వచ్చేసి 2 ఆస్కార్ అవార్డు విన్నర్ సింగర్స్ ఉన్నారు. సో ఒకటి ఏఆర్ రెహమాన్, ఇంకొకరి ఇంగ్లీష్ పర్సన్. ఆ పర్సన్ కూడా చాలా ఫేమస్ అంట. మనకైతే తెలియదు కానీ అటు హాలీవుడ్లో, బాలీవుడ్లో చాలా ఫేమస్ పర్సన్ అంట. సో వీళ్ళిద్దరూ ఆ 3 మినిట్స్లో నాకు అర్థమైపోయింది ఆ ఫీలు, ఆ ఇమాజినేషను, ఆ విఎఫ్ఎక్స్. వీళ్ళు విఎఫ్ఎక్స్ ఇచ్చిన కంపెనీ 8 ఆస్కార్ అవార్డులు కొట్టిందంట. అంటే విఎఫ్ఎక్స్ దగ్గర బిస్కెట్ చేశాడ్రా అనడానికి లేదు. ఎందుకంటే గతంలో ఆదిపురుషు మనకి విఎఫ్ఎక్స్, ఆ విజువల్స్ దాంట్లో మనల్ని బిస్కెట్ చేసి పండబెట్టింది. సో 850 కోట్లు ఖర్చు పెడుతున్నారంటే ఒక్కసారి ఆ విఎఫ్ఎక్స్ ఎలాంటి విజువల్స్ ఉంటాయి అనేది ఒకసారి ఊహించుకోండి. ఇదైతే ఖచ్చితంగా 3D మూవీ అయితే ఉంటుంది, ఐమాక్స్ అంట. సో మూవీ మీద అయితే ఎంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా కూడా దాన్ని రీచ్ అవుతుంది. మనం ఆ థియేటర్లోకి ఒక్కసారి వెళ్ళి ఆ ఇమాజినేషన్ అనేది ఖచ్చితంగా ఒక 1 మంత్ మన మీద ఎఫెక్ట్ ఉండే విధంగా అయితే ఉంటుంది. విఎఫ్ఎక్స్లో మాత్రం 1% కూడా మన ఇండియన్ సినిమాలో అయితే అలాంటి విజువల్స్ చూసుండము. ఈ 3 మినిట్స్లోనే మనకు అదంతా అర్థమైంది. సో భారతదేశంలో ఉన్న 140 కోట్ల మంది 280 కోట్ల కళ్ళతో వేచి చూస్తుంటారు ఈ మూవీకి ఇంకా ఎప్పుడు వస్తుందని. సో సీత క్యారెక్టర్కి సాయి పల్లవి ఎగ్జాక్ట్గా సూట్ అవుతుంది. సో రణబీర్ కపూర్ కూడా రాముడి క్యారెక్టర్ సూట్ అయిపోయాడు. ఇంకా సన్నీ డియోల్ కూడా ఉన్నారు. చాలా పెద్ద క్రూ ఈ మూవీలో ఉన్న ప్రతి చిన్న క్యారెక్టర్ కూడా పెద్ద క్రూ, ఫేమస్ పర్సన్స్ని తీసుకొచ్చారు. దీని బీజిఎం పరంగా కానీ, దీని సాంగ్స్ పరంగా కానీ, దీని డైరెక్షన్ పరంగా కానీ అసలు 1% కూడా నెగిటివ్ ఎక్కడ లేదనిపించింది. విఎఫ్ఎక్స్ పరంగా కానీ ఎక్కడ నెగిటివ్ లేదనిపించింది. మన ఇండియాలో 3000 నుండి 5000 కోట్లు కొట్టిన ఫస్ట్ మూవీ ఇదే అవుతుందండి. ఇప్పటి వరకు బిగ్గెస్ట్ ఆ బ్లాక్ బాస్టర్ మూవీ కూడా ఇదే అయి ఉంటుంది నాకు తెలిసి. ఆ విజువల్స్ చూస్తున్నప్పుడు, ఆ బీజిఎం వింటున్నప్పుడు
అవతార్ 2 అవతార్ 1 బీజిఎం టైప్లో పడ్డది. అంత ఫీల్ వచ్చింది. ఒక్క 3 మినిట్స్లో ఏదో లోపలికి ప్రపంచం లోపలికి తీసుకెళ్ళాడు అని అనిపించింది. ఆ విఎఫ్ఎక్స్లో కూడా బ్లూలో రాముణ్ణి అంటే రణబీర్ కపూర్ని యష్ని రెడ్గా చూపించే ఆ విజువల్స్ ఉన్నాయి. నిజంగా హైలైట్ అనే అనుకోవచ్చు. ఆ షార్ట్స్ నిజంగా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ షార్ట్స్ ఉన్నాయి. ఇంకా మూవీ మీద ఏ లెవెల్లో ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నా దాన్ని అయితే రీచ్ అవుతుంది. ఇంకా చాలామంది ఆదిపురుష్తో కంపేర్ చేస్తున్నారు. అవసరం లేదు, అసలు ఆదిపురుష్తో కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. ఓం రౌత్ని మనం నమ్మకపోయినా ఈ మల్హోత్రా గారిని అయితే మనం ఖచ్చితంగా నమ్మవచ్చు. ఈయనైతే ఎంత టైం తీసుకున్నా కూడా సాటిస్ఫాక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో దాంట్లో అయితే నో డౌట్.